హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే నిన్న ఎపిసోడ్లోని మనకి గేమ్ అయింది, ఏ గేమ్ అంటే మన బర్నీ గారు, రీతు, పవన్ కళ్యాణ్ వచ్చి కలర్స్ గేమ్ పెట్టారు. దీనికి సంచాలకుగా మన తనూజ ఉంది. ఈ గేమ్లోకి వచ్చేసరికి ఏదైతే బ్లూ కలర్ వచ్చి బర్నీ గారు, ఎల్లో కలర్ రీతు, రెడ్ కలర్ వచ్చి కళ్యాణ్ ఆడారు. ఈ గేమ్ వీళ్ళు ముగ్గురు ఆడతానని డిసైడ్ అయ్యారు. సుమన్ గారు యాక్చువల్గా ఆడదాం అనుకున్నారు, బట్ సుమన్ గారు ప్రతి విషయంలో బ్యాక్ అయితే ఏదవుతుందో అది మైనస్ అయిపోయింది. యాక్చువల్ అక్కడ ప్లస్ అయ్యి అక్కడ బర్నీ గారు ఆడడం వల్ల బర్నీ గారికి ఏ విధంగా ప్లస్ అయిందో నేను చెప్తాను. అండ్ వీళ్ళు ముగ్గురు ఆడుతున్నప్పుడు ముగ్గురు చాలా ఫేర్గా ఆడారు. రీతు మాత్రం ఏదైతే ఇక్కడ చెస్ట్ కింద ఏదో స్టమక్ దగ్గరలో బర్నీ గారికి ఆపడం జరిగింది. ఇలా చేస్తే ఎలాగ రీతు అని చెప్పి బర్నీ గారు కాల్ పెట్టడం అయింది. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి కళ్యాణ్ గెలిచాడు. యాక్చువల్గా ఈ గేమ్ ముగ్గురు కరెక్ట్గా ఆడారు, ముగ్గురు చాలా బాగా ఆడారు. బట్ కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు గెలడానికి మెయిన్ కారణం ఏంటంటే కళ్యాణ్ రెడ్ కలర్ అనేది ఏ కలర్లో అయినా మిక్స్ అయినా రెడ్డే కనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరికి కలర్స్ మీద ఒక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే రెడ్ ఎల్లోతో మిక్స్ అయినా, బ్లూతో మిక్స్ అయినా, ఇంకా ఏ కలర్తో మిక్స్ అయినా అక్కడ రెడ్ మెజారిటీ కనిపిస్తుంది. అండ్ అక్కడ వచ్చి రీతు చిన్న ఫౌల్ గేమ్ లాగా ఆడి, ఫౌల్ అంటే ఫౌల్ కాదు, బట్ తను ఆపింది ఏదో పూర్తిగా ఆపకుండా సగం లాగా ఏదో చిన్న డాష్ ఇచ్చినట్టు ఆడింది. ఈ గేమ్ లో వచ్చి కళ్యాణ్ గెలవడం జరుగుతుంది. కళ్యాణ్ వచ్చి యాక్చువల్గా అక్కడ ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. కళ్యాణ్ వచ్చి మళ్ళీ ఎమాన్యుయల్తో గట్ట ఆడటానికైనా బట్ సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సుమన్ గారు ఏదైతే ఈ గేమ్ హ్యామర్ తోని బద్దలు కొట్టి వెయిట్ తోలం వేసే గేమ్ లో మాత్రం నిజంగా సుమన్ గారు మాత్రం చాలా బెస్ట్ ఇచ్చారండి. కళ్యాణ్ ఆడచ్చు, కుర్రోడు ఆడడం ఎప్పుడు గొప్పేం కాదు, బట్ మన ఏదైతే సుమన్ శెట్టి గారు ఆడారంటే నిజంగా ప్రతి ముక్క ప్రతి రెట్టారు. అక్కడ ఏదైతే చిన్న లాజిక్ ఏదైతే మిస్ అయ్యారో తను ప్రతిదీ తనకంటే వెయిట్ చేస్తే అంటే బరువు పెంచేస్తే తనకంటే తను డౌన్ అయిపోతాడు, అలా ఊరుకుంటాడని మైండ్ సెట్ లో మన సుమన్ గారు ఉన్నారు. అక్కడ తన్ని ట్యాకిల్ చేసాడు, అక్కడ మైనస్ అయిపోయింది. అక్కడ ఇంకోటి నాకు తెలిసిన సుమన్ గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వెంటనే తను ఏదైతే మీదకు వస్తున్నాడో తను పక్కకి వెళ్ళిపోయి తను తోసేయాల్సింది. తన తోలం ఏదైతే ఉందో తను తోసి తను ఏదైతే తన బరువులు పెట్టాడు తను ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది. లేకపోతే అప్పుడు తను వచ్చి తను పెట్టేయాల్సింది. తను ఎందుకంటే మీదకు వస్తున్నాడు అంటే తను తీసుకోవడానికి వస్తున్నాడు అనుకున్నాడో మరి నాకు తెలియదు కానీ, బట్ అక్కడైతే మాత్రం తన వైపు రావడం అయితే క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో తను కళ్యాణ్ వైపు వెళ్ళేటట్టు, రైట్ సైడ్ తిని ముఖం మీదకి వస్తున్నాడు కాబట్టి తను అక్కడ వెంటనే స్ట్రాటజీ యూజ్ చేయలేకపోవడం సుమన్ గారికి మైనస్ అయింది. ఆ గేమ్ లో కళ్యాణ్ గెలిచాడు. సుమన్ గారిని అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫైనల్ తీశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ముగ్గురు ఆడాల్సి వచ్చింది, ఇప్పుడు ఉన్న నలుగురే ఉన్నారు. బర్నీ గారు, ఎమాన్యుయల్, మన కళ్యాణ్, ఏం పేరు రీతు, వీళ్ళు నలుగురు. అండ్ వచ్చి మెయిన్ మన ఎమాన్యుయల్ గురించి ఒక షార్ట్ చేశాను. ఆ షార్ట్ ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే నేను ఎప్పుడు వరకు ఎమాన్యుయల్ గేమ్ నేను ఒక కమెడియన్, ఒక ఎంటర్టైనర్ అయినా కూడా తను వచ్చి ఒక ఎంటర్టైనర్ లాగే కాదు ఒక ఫైటర్ లాగా ఆడాడని చెప్పాను. కానీ కొన్ని తెలివిగా ఉపయోగిస్తాడు, కానీ తనకు అవి మైనస్ అవుతాయని మాత్రం ఎమాన్యుయల్ ఆలోచించుకోలేకపోతాడు. నేను దానికోసం షార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు చూడండి. వీళ్ళు ముగ్గురు ఏదైతే బర్నీ గారి దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు, ఇవన్నీ ప్రతి ఒక్కరి దగ్గరికి అడిగి వీళ్ళు ముగ్గురు ఆడడం మొదలు పెడతారు. ఎవరు ఆయన చేతిలో ఎందుకు పెట్టడం అని చెప్పి మన రీతు, కళ్యాణ్ అండ్ ఏమో ఆడతాడు. ఏదైతే స్టిక్ ఉంది, స్టిక్ మీద కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అండ్ ప్లాస్టిక్ కాయిన్స్ అవి పెట్టేటట్టు సంచాలక్ ఎక్కడ కూడా తనూజ ఒక్కొక్కరికి పిలుస్తుంటే ఒక్కొక్కరు పెడుతుంటారు. యాక్చువల్ ఈ గేమ్ లో రీతు బాగా ఆడింది. ఎందుకంటే రీతు స్టిక్, నేను చూసాను గేమ్ చాలా, రీతు స్టిక్ పట్టుకొని కూడా రైట్ లెఫ్ట్ ప్రతి వైపు తిరుగుతుంది. అంటే ఆగకుండా, స్టిక్ పట్టుకొని ఆగకుండా ఉండాలి. అవి పెట్టినప్పుడే తప్ప అక్కడ వచ్చి కళ్యాణ్ కొంతవరకు ఆగిపోయి ఉంటున్నాడు, కానీ రీతు మొత్తం ఆగలేదు. అండ్ రీతు ఒక ప్లస్ ఏంటంటే తను ఎవరైతే సపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎమాన్యుయల్ మీద, కళ్యాణ్ మీద పెట్టారు, రీతు మీద పెట్టడం జరగలేదు. అక్కడ వచ్చి రీతు ఆ గేమ్ గెలిచి వీళ్ళిద్దరు స్టిక్ ని పడేశారు. రీతు గెలిచిన తర్వాత ఏంటంటే రీతుకి 2 ఛాన్సెస్, ఎమాన్యుయల్ తోని కానీ ఇటువైపు పెడితే మన బర్నీ గారితో ఆడొచ్చు, అటువైపు పెడితే తన ఖాళీ స్థలంలో మన కళ్యాణ్తో ఆడటం అవుతుంది. బట్ నేను వచ్చి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ బర్నీ గారితో అయిన గేమ్ అయితే రీతు గెలడం జరుగుతుంది. రీతు రింగులు బ్యాంగ్ వేయడం వల్ల గెలిచింది. బర్నీ గారు అయితే ప్రతిదీ పెట్టి ఒక రెండోది ఏదైతే స్క్వేర్లు బాగా పెట్టేస్తారు, సర్కిల్ బాగా పెట్టేస్తారు, స్క్వేర్ దగ్గర ఆగిపోతారు.
సర్కిల్ పెట్టాక అక్కడ రెండో ఏదైతే రింగులు వేయాలో అక్కడ ఆపేస్తారు. దీని గురించి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఈ గేమ్ లో తను పెట్టిన షేప్స్ ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయా లేవని మనం దాని గురించి మాట్లాడుకున్నాం. సంచాలక్గా సంజన గారు మైనస్ చేశారో కూడా లేదో మనకు తెలుస్తుంది. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మన ఎమాన్యుయల్ షార్ట్ మాత్రం ప్రతి ఒక్కరు చూడండి.